తుండాగ్రే రత్నకుంభం వికసితవదనం సర్వవిద్యాప్రవాహం దంతాగ్రే భూమిభాగం దశకరకమలే స్వాయుధానాం సమూహం పార్శ్వే శ్వేతాతపత్రం శిరసి శశికళాబద్ధచంచత్కిరీటం కుక్షౌ బ్రహ్మాండగోళం ఫణిపతిరశనం విఘ్నరాజం నమామి. శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మొదటిగా గురు పూర్ణిమ సందర్భంగా ఆనంద టీవీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభకరమైనటువంటి గురు పూర్ణిమ శుభాశీస్సులు అందిస్తూ ఆదిగురువైనటువంటి జగద్గురువైనటువంటి వ్యాసమహర్షి యొక్క అనుగ్రహం, అలాగనే మనకి నిత్యకృత్యంలో ఎవరైతే గురువులుగా మనం భావిస్తూ ఉంటామో ఆయా గురువుల యొక్క అనుగ్రహం కలగాలని భావిస్తూ ఈనాడు అనగా గురు పూర్ణిమ ఈ సంవత్సరం మనకి ఆషాఢమాసంలో శుద్ధపక్షంలో పూర్ణిమ రోజున గురువారం రోజున పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉన్నటువంటి రోజున ఈ గురు పూర్ణిమ వచ్చింది. సహజంగా మనకి గురు పూర్ణిమ వచ్చిన రోజుని గురువారం రావాలని ఏం లేదు నియమం. ఒకప్పుడు శుక్రవారం వస్తుంది, ఒకప్పుడు శనివారం వస్తుంది. కానీ గురు పూర్ణిమ అన్నప్పుడు గురువారం కూడా రావడం గొప్ప విశేషం. ఆషాఢమాసంలో పూర్ణిమ రోజున గురు పూర్ణిమ, దానికే వ్యాస పూర్ణిమ, దానికే జ్ఞాన పూర్ణిమ, ఇలా చాలా పేర్లు దానికి పెడుతూ చెబుతూ వ్యాస భగవానుడు ఉద్భవించినటువంటి రోజు ఆ రోజు గురు పూర్ణిమ రోజున. ఆషాఢమాసంలో పూర్ణిమ రోజున వ్యాస భగవానుడు పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అన్న పరాశరాత్మజుడాయ పరాశర మహర్షికి సత్యవతీదేవికి ఉద్భవించినటువంటి రోజు. వ్యాసాయ విష్ణురూపాయ, మహావిష్ణువు వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడు భూలోకంలోకి వచ్చి ఈ భూలోకంలో ఉండేటువంటి సమస్త వేదరాశిని అలాగనే జ్ఞానరాశిని అన్నిటినీ కూడా నిరూపణం చేయుట కొరకు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు గీతాచార్యులు. లోకంలో ముగ్గురే ఉన్నారు జగద్గురువులని చెప్పారు. శృంగేరి జగద్గురువులు చెప్తారు ఒక సందర్భంలో, ముగ్గురే ఉన్నారయ్యా జగద్గురువులు. ఒకరు వ్యాస భగవానుడు, రెండు శ్రీకృష్ణ పరమాత్మ, మూడు శంకర భగవత్పాదులు. ఈ ముగ్గురే జగద్గురువులు. మిగతా వారందరూ కూడా వీరికి అనుయాయులుగా ఉన్నవారే, ఆ పరంపరలో నడిచిన వాళ్ళే. కాబట్టి ఈ జగద్గురు స్థానము ముగ్గురికి మాత్రమే ఉన్నది. అందుకనే కృష్ణం వందే జగద్గురుం అన్నాం. అలాగనే ఆదిశంకరులు కూడా జగద్గురువులు అన్నాం. జగద్గురు ఆదిశంకరాచార్య. శంకర జయంతి వస్తుంది మనకి వైశాఖ మాసంలో శుద్ధ పంచమ రోజున. ఆదిశంకరులు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి అని పరమేశ్వరుడు, కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడు ఆదిశంకరులుగా అవతరించారు. వ్యాస నారాయణో హరి, శ్రీమన్నారాయణుడు హరి వైకుంఠవాసి వ్యాసభగవానుడుగా అవతరించారు భూలోకం. ఈ భూలోకంలో వ్యాసభగవానుడు కానీ ఆదిశంకరులు కానీ అవతరించకపోయి ఉంటే
మన ఈ వాంగ్మయం అంతా కూడా నశించిపోయి ఉండేది. కాబట్టి గీతలో భగవానుడు చెప్పినట్టుగా యదా యదా హి ధర్మస్య అని చెప్పినట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో ఆయా సమయంలో నేను అవతరించి ఆత్మానం సృజామ్యహం అన్నారు చూడండి. ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా నారాయణుడు కాబట్టి ఆత్మానం అంటే నాకు నేనుగా అవతరిస్తాను అని చెప్పారు. స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం అంటారు శంకర్ల చోట అమ్మవారిని వర్ణిస్తూ. సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పి స్వతంత్రం తే తంత్రం అన్నారు. స్వతంత్రం అంటే భగవతి అమ్మవారు కూడా స్వతంత్రురాలు. ఆమె చెప్పారు దాంట్లో అహం స్వతంత్ర అంటారు ఒక చోట. అందుకని ఈ స్వతంత్రంగా అవతరించడం, తనకు తానుగా అవతరించడం, మనకి లోకంలో సృష్టి అంతా కూడా భగవంతుడు సృష్టించాడు. తరువాత కాలంలో సృష్టించబడేటువంటివన్నీ కూడా వారికి వేరే ఆధారం ఉంటూ ఉంటుంది, ఆధారాధేయంతో కూడి నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా. కానీ ఈ జగత్తుకంతకీ కూడా ఏ భగవానుడు ఆధారమో అటువంటి ఆధారభూతుడైనటువంటి పరమాత్మ, ఆయనకి మళ్ళీ ఇంకా ఆధారం వేరే ఉండదు, తనకు తానుగానే ఉంటాడు. అంటే సత్యస్వరూప అంటే నిక్కచ్చిగా మనం చెప్తే ఏ ఒకటైతే ఉన్నదో సృష్టిలో ఆ ఒకటి తానైనటువంటి వాడు. అటువంటి పరమాత్మ తాను భూలోకంలో అనేక రకాలుగా అవతరిస్తూ అనేక అవతారాల్లో అవతరిస్తూ ఈ జగత్తులో ఉండేటువంటి వాంగ్మయాన్ని పునరుజ్జీవింపజేయదలుచుకున్నాడు. అంటే వ్యాసభగవానుడు వచ్చేటప్పటికి వేదం ఉంది, అందుకనే వేదవ్యాసులు అన్నారు ఆయన. ఎందుకంటే గురు పూర్ణిమ రోజుని మనము వ్యాసభగవానుడిని సేవించాలి. ఆ వ్యాసభగవానుడి రూపంగానే మన గురువుల్ని మనం సేవించాలి తప్ప మన గురువులలో కూడా వ్యాసభగవానుడే ఉన్నాడని భావించాలి. ఎందుకంటే వ్యాసభగవానుడు చిరజీవిగా ఉంటారన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ చిరజీవిన అన్నారు వీళ్ళందరూ కూడా. మరి అందులో వ్యాసభగవానుడు కూడా ఉన్నారు కదా. అంటే వ్యాసభగవానుడు చిరజీవిగా ఉంటారు అన్నారు. చిరజీవిగా ఉంటారంటే ఎట్లా ఉన్నారు? ఇప్పటికీ కూడా ఉండేటువంటి గురుస్వరూపంగానే వారు ఉంటారు. కనుక ఇవాళకి కూడా మనం కూర్చుని వ్యాస సంబంధమైనటువంటి రచనలు ఏది చెప్పినా కూడా, ఒక భారతం తీసుకున్నా ఒక భాగవతం తీసుకున్నా ఏది తీసుకున్నా వ్యాసరచన ఆ చెప్పేటప్పుడు వ్యాసభగవానుడికి నమస్కరించి చెప్పాలి. కాబట్టి ఆ విధంగా గురు పూర్ణిమ రోజున దీనికి వ్యాస పూర్ణిమ అని పేరు, జ్ఞాన పూర్ణిమ అని పేరు, అలాగనే ఆషాఢ పూర్ణిమ, ప్రధానంగా గురు పూర్ణిమ. జగద్గురువైనటువంటి వ్యాసభగవానుడిని సేవించాలి ప్రధానంగా ఈ రోజున. అటు తర్వాత మిగతా గురువులందరినీ కూడా ఆ రూపంతో భావించి సేవిస్తాం. కనుక ఈ వ్యాసభగవానులు లోకంలో అవతరించి అటు తర్వాత వేదములు, అప్పటి వరకు ఉండేటువంటి వేదములన్నీ కూడా ఒకే రాశిగా ఉండేవట, వేద రాశి. దానిని విభాగం చేసి మొత్తమంతా సమగ్రంగా చదివి చూచి అది 4 భాగాలుగా విభజించి 4 శిష్యులకు ఉపదేశం చేసి అర్గ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని మళ్ళీ వాటిలో అనేక శాఖలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా శాఖోపశాఖలుగా విస్తరింపజేసి నేటి వరకు కూడా పవిత్ర గంగానదిలాగా ప్రవహింపజేసి వాంగ్మయాన్ని మన లోకానికి అందినటువంటి మహనీయుడు వ్యాసభగవాన్. అంతటితో ఆగక ఆయన ఈ వేదములన్నీ చూసినటువంటి కారణం చేత ఈ వేదంలో ఉండేటువంటి అనుగ్రహ రూపమైనటువంటి విషయాలన్నీ కూడా లోకానికి అందించాలి అని భావించి మహాభారతాన్ని రచన చేశారు. అందుకనే భారతానికి భారత పంచమో వేద అని పేరు. భారతానికి 5వ వేదం అంటారు. అంటే వేద ఉపబ్రహ్మణములే ఇవన్నీ కూడా, వేదం నుంచి వచ్చినటువంటి వేద సారములే అన్నీ కూడా. 18 పురాణాలు రచించారు, 18 ఉపపురాణాలు, మళ్ళీ ఉపోపపురాణాలు. అంతటితో వారికి శాంతి కలగక మహాభారతం, మహాభాగవతం, భాగవతం అంతా కూడా మోక్షకాండం, భారతం అంతా కూడా జ్ఞానకాండం. అంటే లోకంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా భారతంలో కనిపిస్తాయి. భారతంలో ఉండేటువంటి అన్ని విషయాలు లోకంలో మనకు కనిపిస్తాయి. కనుక అలాంటి మహాభారతాన్ని లక్షల శ్లోకాల్లో రచించి వేదంలో ఉండేటువంటి ధర్మాలన్నీ కూడా మనకు అందుబాటులోకి తెచ్చినటువంటి మహనీయుడు. అదేవిధంగా
ఎన్నో విశేషమైనటువంటి వ్రతములు, నోములు ఇవన్నీ కూడా మన ఆడాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు. ఆడవాళ్ళు మానవాళి తరించడానికి ఎన్నో మార్గాలు అవి ఇతిహాసములుగా చెప్పారు. ఇతిహాసం అంటే ఇతిహా, ఈ విధంగా ఉన్నది, జరిగినది. ఏదో భారతం పుక్కటి పురాణమనో లేకపోతే రామాయణం ఇది మరోటనో ఈ కొత్తగా వచ్చేటువంటి అజ్ఞానులు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాన పూర్ణిమ మనం విచక్షణతో ఆలోచిస్తే ప్రతి శ్లోకంలోనూ కూడా ఒక అద్భుతాన్ని రచించారు మహానుభావులు. ఒక వాల్మీకి మనం తీసుకుంటే రామాయణం 24,000 శ్లోకాలతోటి గాయత్రి మంత్ర సముద్దిష్టముగా ఆ రచన చేస్తారు. 24,000 శ్లోకాలు. వాల్మీకి మహర్షి ఆది కవి అనే పేరు వారికి. ఇక్కడ భారతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి చాలా గొప్ప జ్ఞాననిధి. ఆయన కాశీలో కూడా కొంతకాలం ఉన్నట్లుగా మనకు చెప్తారు. ఆయన యొక్క రచనలు చాలా గొప్పగా ఉంటాయి. లక్షల శ్లోకాలు రచించారు ప్రతి పురాణము కూడా, భారతం కానీ భాగవతం కానీ. ఈ విధంగా మనం చూస్తే అలాగనే కృష్ణ కథనంతని కూడా భాగవతంగా వర్ణించారు. ఈ భాగవతము మోక్షకాండగా చెప్తారు. ఎవరైతే మోక్షాన్ని కోరుతారో వాళ్ళు భాగవతాన్ని చదవండి అంటారు. ఎవరైతే జ్ఞానాన్ని కోరుతారో వాళ్ళందరూ కూడా భారతం చదవండి అంటారు. ఇలా రామాయణం చదవండి అంటారు. మన పూర్వులు మనకి నిత్యము కూడా ఏదో ఒక గ్రంథాన్ని చదివేటువంటి ఒక అలవాటు మనకి చేశారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక సద్గ్రంథ పఠనం చేయాలి అందరూ కూడా. దానివల్ల కొంతకాలానికి వీళ్ళు ఒక జ్ఞానం వస్తుంది. ఇవన్నీ చదివినటువంటి చేత, ఈ చదివినవన్నీ లోకంలో చూచుట చేత, ఈ చూచినవన్నీ తనకు అన్వయం చేసుకోవడం చేత, ఇవన్నీ అన్వయం చేసుకుని తను ఎలా ఉండాలో అనేటువంటిది ప్రవర్తించడం చేత, ఇలా ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. తనకు తానుగా గొప్పవాడుగా ఉండాలి అంటే సమాజంలో మనము మన పూర్వులు ఇచ్చినటువంటి భాండాగారమైనటువంటి పురాణాలు చదవాలి. అలాగనే పెద్దలు మనకి చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో దాంట్లో నడవాలి. అంతేకాని దాని గురించి కువ్యాఖ్యలు చేయకూడదు. వాళ్ళందరూ కూడా పెద్దలు వాటి గురించి తెలుసుకొని వాటిలో ప్రవర్తించి ఆ ఫలాన్ని పొంది అది మనకు ఉపదేశించారు. కాబట్టి మనమేమి దాని గురించి విచారణ చేయవలసిన పని లేదు. మన ఆచారం ఎట్లుంది, ఇంట్లో చూడండి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆచారాన్ని ఎవడూ విడిచిపెట్టకూడదు. ఎవరి గృహాచారం వాళ్ళు ఆచరించాలి. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురీశ్వర అంటారు. మొట్టమొదటిగా ఆచారం ప్రధానం, తర్వాత సంప్రదాయము, తర్వాత ధర్మశాస్త్రము, ఇవన్నీ కూడా చెప్తారు. కాబట్టి ఆచారం అనేటువంటిది ఈవేళ కొత్తగా వచ్చింది కాదు. ఆచార ఆసమంతాత్ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మార్గము, ఒక మంచి మార్గం ఆచారం అంటే. కాబట్టి అలాంటి ఆచారాన్ని మనం పాటించాలి. దాంట్లో భాగంగా ఈ గురు పూర్ణిమ రోజున ఎవరైతే పరమాత్మ స్వరూపులైనటువంటి వ్యాసభగవాను పూజించి, అలాగనే పరంపరలో ఇంకా ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళని పూజించాలి. మొత్తం అంతకీ కూడా ఆది గురువు ఎవరయ్యా? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుని యొక్క ప్రథమ రూపం, అది ఆదిగురు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి వీడే అంట. దక్షిణామూర్తి మొట్టమొదటిగా అవతారాన్ని పొందారు. గురుమూర్తి, గురువు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అంటారు. కాబట్టి దక్షిణామూర్తి మేధా సంపత్తి ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, మంచి వాక్కుని ఇస్తారు. అటువంటి గురుస్వరూపమే ఈ వ్యాసభగవానుడు కూడా. గురుమూర్తిని ధ్యానిస్తే మనకి జ్ఞానం కలుగుతుంది. సద్గురువు ఉపదేశం చేస్తే మనకి మంచి మార్గం దొరుకుతుంది జీవితంలో. ఒక ధ్యేయం ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా. ధ్యేయం లేకుండా, లక్ష్యం లేకుండా ఎలా చేస్తావు గమనం? నువ్వు గమ్యం ఎట్టా చేరుతావు? ఒక గమ్యం ఉండాలి కదా. ఇక్కడి నుంచి మనం బయలుదేరి కాశీ వెళ్ళాలి అనుకుందాం.
అది మనకి వెళ్ళవలసినటువంటి ధ్యేయం, లక్ష్యం. కాశీ వెళ్ళాలి అన్నప్పుడు కాశీ వెళ్ళడానికి మార్గం ఏది ఉందో ఆ మార్గంలోనే వెళ్ళాలి. అంతే తప్ప ఏటి మార్గం వెళ్ళినా చివరికి కాశీ జరగలగాలి. అనేక మార్గాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఎట్లా మార్గంలోంచి వెళ్ళినా కాశీ వెళ్ళాలని భావించిన వాడివి కాశీ కోసం ప్రయత్నించాలి. అలాగనే జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి ప్రతి మనిషికి కూడా. ఆ లక్ష్యాన్ని పొందాలి అంటే నిర్లక్ష్యం చేయకుండా ఎవరు కూడా గురువు చెప్పినటువంటి మంచి మార్గంలో నడవాలి. ఇక్కడ గురువులు అంటే రెండు రకాలు. ఆధ్యాత్మిక గురువు, లౌకిక గురువు ఇద్దరు ఉంటారు. ఆధ్యాత్మిక గురువు అంటే ఆధ్యాత్మికము అంటే మన ఆత్మీయమైనటువంటి, ఆత్మకు సంబంధించినటువంటి, అంటే మనకు రాబోయేటువంటి కాలంలో ఒక మంచి స్థానాన్ని ఇచ్చేటువంటి మార్గం ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు అంటారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గము ప్రతి మనిషికి ఉండాలి. లౌకికంగా ఎన్ని వ్యాపారాలు, వ్యవహారాలు చేసినా నిత్యము కూడా భగవదారాధనం చేయాలన్నట్లుగానే ఆధ్యాత్మిక గురువు ఒకరు, లౌకిక గురువు ఒకరు. లౌకికం అంటే విద్య చెప్తుంటారు. లౌకిక విద్యలు, బ్రతకడానికి మనకొచ్చే విద్యలు లౌకిక విద్యలు అని, బ్రతుకు నేర్పినటువంటి విద్యలు ఆధ్యాత్మిక విద్యలు అని పెద్దలు చెప్తారు. ఎలా బ్రతకాలో నేర్పేది ఆధ్యాత్మిక విద్య, ఆ బ్రతుకుని నేర్పేటువంటిది లౌకిక విద్య. అంటే ఒక ఉద్యోగం కోసమో, ఒక వ్యాపారం కోసమో, వ్యవహారం కోసమో, దేనికోసమో, అంటే జీవించడానికి జీవికగా ఏర్పాటు చేసుకోవడం కోసం నేర్చేటువంటి విద్య లౌకిక విద్య. అలౌకిక విద్య ఆధ్యాత్మిక విద్య. కాబట్టి అలౌకికమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందాలి, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా రెండు రకాలైనటువంటి విద్యలు నేర్చుకోవాలి. ఈ రెండు రకాల విద్యలకి గురువులు ఉండాలి. గురువు లేకుండా ఎవడు ధరించిన వాడు లేడు. ఎవడైనా లోకంలో టీవీలో వస్తుంటాడు, నాకెవరు గురువు లేరండి, నువ్వు 10,000 కడితేనే శక్తిపాత దీక్షిస్తానంటాడు ఒకడు, ఇంకోటి ఏదో చేస్తానంటాడు మరొకడు. అవి అలా సాధ్యమయ్యేటువంటివి కాదు. ఎందుకంటే గురువు లేనిదే ఎవడు ధరించలేడు. ఎందుకంటే తల్లి లేనిదే ఎవడు బిడ్డగా పుట్టలేడు. అయ్యా నేను పుట్టానండి, నాకు తల్లి లేదండి అంటాడు ఎవడన్నా నవ్వుతాడయా, తల్లి లేకుండా నువ్వు ఎట్టా పుట్టేవంటారు. కాబట్టి ప్రతి మనిషి తల్లికి పుట్టవలసిన వాడే. అట్లాగనే ప్రతి మనిషి గురువు ద్వారానే ఒక మంచి మనిషిగా వాడు ఆకృతి పొందుతాడనమాట. ఒక శిల్పి చేతిలో చూడండి, ఒక శిల పట్టుకొస్తాం, ఆ శిల మాత్రమే మనం చూస్తాం అక్కడ. కానీ రేపటి రోజు వచ్చేటప్పటికి దాంట్లో శిలలోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు, ఒక మూర్తి దాంట్లో కనిపిస్తుంది మనకి. అంటే ఆ శిల్పి ఏం చేస్తాడు, దాంట్లో ఉన్నటువంటి చెడంతని కూడా తీసేసి, అవసరం లేని దాన్ని తీసేసి ఆ శిల్పాన్ని దాంట్లో చెక్కుతాడు. అంటే శిల్పం దాంట్లో ఉంది శిలలో, ఆ శిల్పాన్ని బయటికి తీశాడు వాడు. ఏమండి, ఆ చుట్టూ ఉండేటువంటి అక్కర్ల నుంచి తీసేస్తే శిల్పం వచ్చింది. అంటే శిల్పం ఏది రావాలి అంటే తన మనస్సులో ఏ శిల్పం అయితే ఉందో, ఏ ముద్ర, ఏ మూర్తి అయితే ఉందో ఆ మూర్తిని ఆ శిలలోకి తీసుకొస్తాడు. ఒక శారదా విగ్రహం, ఒక అమ్మవారి విగ్రహం, ఒక శివలింగం ఏదో అనుకుందాం, ఒక మూర్తి, ఒక బండరాయి అక్కడ పట్టుకొచ్చి పెడతాం మనం శిల, దాంట్లోంచి ఆ మూర్తిని వాళ్ళు బయటికి తీస్తారు శిల్పులు. అంటే శిల్పం ఏం చేశాడు అతను, తన మనస్సులో ఉండేటువంటి రూపాన్ని ఆ శిల్పంలోంచి బయటికి తీశాడు, శిలలోంచి. అప్పుడు శిల్పం అయింది అది. అట్లాగనే మనిషి ప్రతివాడు కూడా, ప్రతి మనిషిలోనూ కూడా గొప్పతనం ఉంటుంది. ఆ మనిషిలో ఉండేటువంటి గొప్పతనాన్ని తీసుకొచ్చి బయటికి మంచి మార్గంలో నడిపించి సన్మార్గవర్తిని చేసేటువంటి వాడే గురువు. కాబట్టి గురువు లేనిదే ఒక్కడు కూడా తరించలేడు. అంటే తరించాలంటే ఉత్తమ మార్గాన్ని పొందలేడు. కాబట్టి ప్రతి మనిషి కూడా గురు పౌర్ణమి రోజున, ఆ గురువారం కూడా వచ్చింది ఈరోజు, పూర్ణిమ విశేషం, ఆషాఢ పూర్ణిమ 10వ తారీఖు, జూలై నెలలో 10వ తారీఖు అన్నమాట. ఆ రోజున అందరూ కూడా వారి వారి గురువుల్ని సంప్రదాయంగా పూజించి, వారు జీవించి ఉంటే చక్కగా పూజించడం, వారు ఈశ్వర కైవల్యాన్ని పొంది ఉంటే వారికి నమస్కారం చేసి, వారి యొక్క ఆకృతి ఏదైనా ఉంటే దానికి ఒక పట్టణ నమస్కారం పెట్టడం, ఆ రూపం భావించి ఇప్పుడు వ్యవహారంలో ఉండేటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వారిని గౌరవించడం. ఏదేమైనా గురు పూర్ణిమ రోజున మనందరం కూడా సద్గురువైనటువంటి వ్యాస భగవానుని సేవించి వారి అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది మంచి మార్గంలో నడిచి మన యొక్క దైనందినమైనటువంటి కార్యక్రమాలని కూడా జరుపుకుంటూ ఒక ప్రక్కన ఆధ్యాత్మిక మార్గంలో కూడా ప్రవర్తించి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందాలి అని మనం కోరుకుంటూ, అందరికీ కూడా గురు పూర్ణిమ ఆశీర్వచనాలు, అనుగ్రహాన్ని అందించమని కోరుతూ, స్వస్తి.